హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. పుణ్యాత్ముడు. ఒక ఊరిలో సోమయ్య లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. కడు బీదవాడైన ఆ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. చాలా కాలానికి వారికి ఒక బాలుడు జన్మించాడు. ఆ పిల్లవానికి రంగా అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రంగడికి 5 సంవత్సరాలు నిండాయి. తన తోటి పిల్లలు బడికి వెళ్ళడం చూసిన రంగడు, అమ్మా నేను బడికి పోతానమ్మా అంటూ మారాం చేయసాగాడు. బడికి వెళ్ళాలంటే చిన్న అడవి దాటి పక్క ఊరికి వెళ్ళాలి. వాళ్ళు ఉన్న మహారాజులు. బడికి వెళ్ళాలంటే పిల్లల్ని ఎడ్ల బండిలో తీసుకొని వస్తారు. మనకు అంత తాహతు లేదు నాన్న అని బుజ్జగిస్తూ ఉండేది. అయినా రంగడు వాడి మంకు పట్టు వీడలేదు. సరేనని వాళ్ళమ్మ బడికి పంపేందుకు ఒప్పుకుంది. రంగడు సంబరంతో గంతులేశాడు. అమ్మా నేను అడవి దాటి ఎలా వెళ్ళనమ్మా అని అడిగేసరికి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని మనసులో అనుకొని కన్నయ్య అని గట్టిగా పిలవమంది. రంగడు అడవి దగ్గరికి వచ్చి అలాగే పిలిచాడు. ఒక చిన్న బాలుడు వచ్చి, ఎందుకు పిలిచావు రంగా అని అడిగాడు. నేను పక్క ఊరిలోని బడికి వెళ్ళాలి, నన్ను అడవి దాటించాలి కన్నయ్య అని చెప్పాడు. ఓహ్ అలాగే అని అడవి దాటించాడు ఆ కన్నయ్య. బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా కన్నయ్య అని పిలవగానే ఆ బాలుడు వచ్చి మళ్ళీ అడవి దాటించేవాడు. కొన్నాళ్ళు ఇలాగే రంగడు బడికి వెళ్ళి వచ్చేవాడు. ఒకరోజు పంతులు గారు, ఒరే పిల్లలు, రేపు మా అమ్మగారి శ్రాద్ధం అనగా తద్దినం ఉందిరా, మీ ఇళ్లల్లో ఉన్న కొన్ని కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు పట్టుకురండిరా అన్నాడు. రంగడితో, నువ్వు కొన్ని పాలు తీసుకొనిరా అని చెప్పాడు. రంగడు ఇంటికొచ్చి ఈ విషయం వాళ్ళ అమ్మకు చెప్పాడు. అయ్యో మన ఇంట్లో ఏమీ లేవు కదా అని ఆలోచించి అది కన్నయ్యనే అడగమంది. అడవి దగ్గరకు వచ్చి కన్నయ్య అని పిలవగానే కన్నయ్యకు వచ్చాక ఇదే విషయం చెప్పాడు. కన్నయ్య చిన్న ముంతలో పాలు తెచ్చి ఇచ్చాడు. బడికి వెళ్ళాక పంతులు గారు పాలు తెచ్చానండి అని 2-3 సార్లు పిలిచిన పంతులు గారు పట్టించుకోలేదు. వేరే పిల్లలు తెచ్చిన వాటిని తీసుకోసాగారు. ఒరే పిల్లలు, రంగడు తెచ్చిన పాలు ఒక చెంబులో పోయండిరా అని చెప్పారు. చెంబు నిండిన ఇంకా పాలు అలాగే ఉన్నాయి. పెద్ద గిన్నెలో పోసారు, ఇంకా మిగిలే ఉన్నాయి. 3 పెద్ద గిన్నెలు నిండిన ఇంకా పాలు మిగిలే ఉన్నాయి. పంతులు గారు అని పిల్లలు హడావుడిగా పంతుల దగ్గరికి వచ్చి విషయం చెప్పారు. పంతులు గారు వచ్చి ఇంకా 2 గిన్నెలు నింపారు. ఆశ్చర్యం వేసి, రంగా నీకు ఈ పాలు ఎవరిచ్చారని అడిగేసరికి, మరేమోనండి రోజు నన్ను అడవి దాటిస్తాడే ఆ కన్నయ్య ఇచ్చాడని చెప్పాడు. ఏరా రంగా ఆ కన్నయ్యను నాకు చూపిస్తావా అంటూ అడిగేసరికి, అలాగే పంతులు గారు అని చెప్పాడు. బడి నుండి అడవి దగ్గరకు వచ్చి కన్నయ్య అని పిలిచేసరికి ఆ బాలుడు వచ్చాడు. పంతులు గారు, కన్నయ్య వచ్చాడండి అనేసరికి, ఏరా ఎక్కడ కన్నయ్య కనబడడే అని అడిగితే, నా ఎదురుగానే ఉన్నాడండి, ఇదిగో కన్నయ్య అని రంగడు చెప్పాడు. ఇదంతా భగవంతుని లీల. రంగడు చాలా పుణ్యాత్ముడు అనుకున్నారు పంతులు గారు. అవును, భగవంతుడి మహిమే మహిమ కదా. హరి ఓం తత్సత్.